హాయ్ ఆల్ ఈరోజు పాపే మా జీవన జ్యోతిలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, బాగుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సీను అందరూ ఇక దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే ఇక అలేఖ్య సీను దండం పెట్టుకోవడం చూసి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సీను కళ్ళు తెరిచి చూసేసరికి అలేఖ్య పక్కన లేకపోవడం చూసి ఏంటి చిలకమ్మ ఏది అని అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. చిలకమ్మ ఎక్కడ పోయింది అని అడుగుతుంటే ఏమో ఒక తెలియదని వాళ్ళు కూడా అంటుంటారు. ఇంటికి పోయిందేమో అని చెప్పి కంగారుగా గబగబా సీను ఇంటికి వెళ్తూ ఉంటే ఏంట్రా గప్పుడే వచ్చినావు, అప్పుడే అయిపోయిందా అని గంగవ్వ అడుగుతుంటే లేదే గంగి, చిలకమ్మ ఏమైనా ఇక్కడికి వచ్చిందా అని అంటుంటే గదెందుకు ఇక్కడికి వస్తుందిరా, రాలేదు అంటుంటే ఇక్కడికి రాలేదా, అక్కడ కూడా లేదు అని సీను చెప్తుంటే ఏందిరా అక్కడ లేదా, నాకు అర్థమైందిరా, ఇది కంత్రిది ఇట్లా చేస్తుందని ముందే అనుకున్నాను, ఈ కార్యం ఇష్టలేకనే అది ఎక్కడికో పారిపోయినట్టుంది అని అంటుంటే ఆగే నువ్వు గంగి, నేను ఇక్కడెక్కడో ఉంటది, నేను వెతుకుతాను అని చెప్పి ఇక సీను ఇక అలేఖ్యను వెతకడానికి వెళ్తూ ఉంటాడు. గంగవ్వ బాధపడుతూ ఆనంది నీ దోస్తు జీవితం నాశనమైంది ఆనంది, వాడు దీని మెడలో తాళి కట్టిండు, అదేమో వీడంటే ఇష్టం లేక ఇలా వెళ్ళిపోయింది, ఆ వీడి జీవితం నాశనమైంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ ఆదిత్య ఆనంది ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఆదిత్య ఆనందితో ఈ రోజు మనం ఒకటి అవ్వాలని రాసిపెట్టి ఉంది ఆనంది, ఈ రోజు మనం గీసుకున్న గీతలన్నీ చెరిపేద్దాం ఆనంది అని ఆనందితో చెప్తూ ఉంటాడు. ఈ రోజు ఇద్దరం ఒకటిగా కలిసిపోదాం ఆనంది అని అనగానే ఆనంది ఇక సిగ్గుపడుతూ ఆదిత్య వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య మెల్లిగా ఆనంది దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక ఆనందికి బుద్ధి పెడుతూ ఉంటాడు. ఇక ఆనంది కూడా బెడ్ మీద పడుకొని ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్యకి కాల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు అని ఆదిత్య అంటుంటే ఎవరు చూడండి ఆదిత్య గారు, అర్జెంట్ ఏమో అని ఆనంది అంటూ ఉంటే ఇక ఆదిత్య వెంటనే ఫోన్ తీసి చూస్తూ ఉంటాడు. ఇదేంటి అన్నోన్ కాల్ లా ఉంది, ఇందులో ఇన్స్పెక్టర్ అని ఉంది అని అంటుంటే ఏంటి పోలీసులా, పోలీసులు ఇప్పుడేం చేసిండు ఆదిత్య గారు, వెంటనే స్పీకర్ లో పెట్టండి అని అంటుంటే ఇక ఆదిత్య స్పీకర్ లో పెడుతూ ఉంటాడు. ఆదిత్య అంటే మీరేనా అని అక్కడున్న పోలీస్ అంటుంటే అవును సార్ నేనే ఆదిత్యని, ఏమైందో చెప్పండి అని అంటుంటే నేను 2 టైర్ ఎస్ఐని, ఇక్కడ మియాపూర్ దగ్గర పెట్రోలింగ్ చేస్తుంటే ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటే మేము కాపాడాము అని చెప్పి అంటుంటే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి సూసైడ్ అటమా, అవును సూసైడ్ అటెంప్ట్ చేసింది, మీ పేరు ఫోన్ నెంబర్ రాసింది, అందుకే నేను ఫోన్ చేశాను, ఆ అమ్మాయి పేరు ఏంటి అని ఆదిత్య అడుగుతుంటే ఆ అమ్మాయి పేరు అలేఖ్య అని చెప్పగానే మళ్ళీ ఇద్దరు షాక్ అయి చూస్తుంటారు. ఏంటి అలేఖ్యనా, అలేఖ్య సూసైడ్ చేసుకోవడం ఏంటి, మేము ఇప్పుడే అక్కడికి వస్తున్నాం అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంటాడు. అలీకే సూసైడ్ చేసుకుని ఏంటి ఆదిత్య గారు, మనం వెంటనే వెళ్ళాలి అని ఆదిత్య అంటుంటే ఇక ఇద్దరు గబగబా కంగారుగా వెళ్తూ ఉంటే అప్పుడే ఇక శశికాంత్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక ఇద్దరం వెళ్ళని చూసి ఏంటి రా మీ ఇద్దరు ఈ టైంలో బయటకు వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అని శశికాంత్ అంటూ ఉంటే అలేకే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నంత నాన్న హాస్పిటల్లో ఉందంట, ఎస్ఐ గారు కాల్ చేసి చెప్పారు, మేము వెళ్తున్నాం అని అంటుంటే ఏంటి సూసైడా, అవును సరేలేరా మీరు లోపల వెళ్ళండి నేను వెళ్తాను, లేదు నాన్న మేము వెళ్తున్నాం అని చెప్పి అంటుంటే సరే నేను కూడా వస్తాను అని అంటుంటే అప్పుడే ఇదంతా వింటున్న జీవన వెంటనే వచ్చి ఏమైంది అని చెప్పి అంటుంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నంట అలేఖ్య అని ఆనంది అంటుంటే సరే నేను కూడా వస్తాను అని చెప్పి ఇక నలుగురు వెళ్తూ ఉంటారు. ఇక కారులో వెళ్తూ ఆనంది అసలు అలేఖ్య ఇలా చేసుకోవడం ఏంటండి, సీన్ గాడంటే ఇష్టంతోనే కదా ఈ పెళ్లి చేసుకుంది, మళ్ళీ ఎందుకు ఇట్లా చేసింది, ఇప్పుడు ఈ విషయం సీనుకు తెలుసో తెలీదో అని అంటుంటే ఆదిత్య తెలియకపోవచ్చు, ఇప్పుడు నువ్వు ఈ విషయం వాళ్ళకి చెప్పి వాళ్ళని కంగారు పెట్టకు అని అంటూ ఉంటే చెప్పకుంటే ఎట్లా ఆదిత్య గారు, వాళ్ళకు తెలియకుంటే వాళ్ళు కూడా దేవులాడతారు కదా, అవును అది కూడా నిజమే, వెంటనే ఈ విషయం సీనుకు చెప్పు అని అంటుంటే ఇక్కడ సీను అంతా వెతికినాను గంగి, చిలకమ్మ ఎక్కడ లేదు, పోయిందిరా, గది నీ జీవితం నుంచి పోయింది,
పోతే పోనీరా అని అంటుంటే గట్టెట్లా పోతే పోనీ అనుకోవాలి తగ్గి. అయినా చిలకమ్మ నేనంటే ఇష్టం లేదు, నేను వద్దు అని వెళ్ళిపోలేదు కదా, అన్ని ఇష్టంతోనే కదా చేసింది, ఇప్పుడు గట్టెట్లా అనుకోవాలి, నేను వెతుకుతూనే ఉంటాను, చిలకమ్మ ఎక్కడుందో సరే నేను వెతుకుతూనే ఉంటాను అని చెప్పి అంటుంటే అప్పుడే ఇక ఆనంది కాల్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి అమ్మడి కాల్ చేస్తుంది అంటుంటే ఏమో అక్కడికి ఇట్లా పోయిందేమో అని సీను అంటుంటే ఇక వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఏందమ్మాడి చిలకమ్మ అక్కడికి వచ్చిందా అని అంటుంటే లేదు సీను, అలీకే ఇక్కడికి రాలేదు, నువ్వు వెంటనే హాస్పిటల్కి రావాలి. ఏందమ్మాడి ఏమైంది? అది అలేఖ్య ఆత్మహత్య అటెంప్ట్ చేసిందంట అని చెప్పగానే ఏంటి ఆత్మహత్యమా? అవును హాస్పిటల్ ఉందంట, వెంటనే నువ్వు అక్కడ రా అని చెప్పి అంటుంటే ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు సీను గంగి. ఇక హాస్పిటల్లో నలుగురు వస్తూ ఉంటారు. ఇక నలుగురు హాస్పిటల్ రాగానే ఎస్ఐ అక్కడ ఉంటాడు. ఆదిత్య ఇక ఎస్ఐతో నేనే ఆదిత్యని అని చెప్పి ఇక అంటుంటే మీరు ఆదిత్య కదా, లోపలున్న అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, మీ పేరు ఫోన్ నెంబర్ రాసింది, మీకు అమ్మాయికి ఏం సంబంధం అని అడుగుతుంటే ఇక శశికాంత్ వెంటనే మా కోడలు వాళ్ళ ఫ్రెండ్ భార్య అని చెప్పి అంటుంటే అవునా, ఆ అమ్మాయికి ఏం కష్టం వచ్చిందో ఏంటో తెలీదు, కానీ నేను కేసు రాద్దాం అనుకున్నాను కానీ పర్సనల్ ఇష్యూ అనుకోని కేసు రాలేదు, వెంటనే ఆవిడ భర్తకి ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇప్పించాలి అని అంటుంటే ఇక జీవన ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉందని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు బానే ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి అంటుంటే ఇక నలుగురు గబగబా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక కోపంగా ఆదిత్య నీకు అసలు బుద్ధుందా అని అలేఖ్యని తిడుతూ ఉంటాడు. ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు అని అంటుంటే యాక్టింగ్ చేస్తూ బాధపడినట్టు ఏం చేయాలి ఆది, మనసులో నిన్ను పెట్టుకొని ఎలా కాపురం చేయాలి అని అంటుంటే ఇక ఆనంది కోపంగా గదేంది గట్ల మాట్లాడుతున్నావు, సీనుగాడు అంటే ఇష్టంతోనే కదా తాళి కట్టించుకున్నావు, ఇష్టం లేనప్పుడు ఆ రోజే మీ అమ్మ నాన్నతో పోవాల్సింది కదా అని అంటుంటే ఇక ఆదిత్య నువ్వు ఆగానంది, అసలే తను బాధలో ఉంది అని అంటుంటే ఇక శశికాంత్ తను బాధపడడమే కాదు అందరినీ బాధ పెడుతుంది, తాళి కట్టిన సీనుతో కలిసి ఉండాలి కదా అని అంటుంటే ఆగండి నాన్న, తన సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా అని అంటుంటే సరేరా నువ్వే చెప్పు, తనతో పాటు మీ శోభనం కూడా అయిపోయింది ఆ అని అంటుంటే శోభనం అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చు కానీ ప్రాణం పోతే రాదు కదా నాన్న అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక అలేఖ్యని చూస్తూ కోపంగా నువ్వు చేసింది పెద్ద తప్పు అలేఖ్య అంటుంటే నేనేం చేయాలి ఆదిత్య, మనసులో నిన్ను పెట్టుకొని సీనుతో కాపురం చేయలేకపోయాను. ఎందుకు చేయలేకపోయావు? అయినా నీకు ఆ రోజు రెండు ఆప్షన్ ఇచ్చాం కదా, ఈ పెళ్లి సీను అంటే ఇష్టం లేనప్పుడు ఆ రోజు నువ్వు తాళి ఎందుకు కట్టించుకున్నావు? మీ అమ్మా నాన్నతో వెళ్ళిపోవాల్సింది కదా, ఆ ఎందుకు వెళ్ళిపోలేదు? నువ్వు వెళ్ళిపోలేదంటే సీను అంటే ఇష్టంతోనే కదా తాళి కట్టించుకున్నావు, ఇష్టంతోనే తాళి కట్టించుకున్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అని అంటుంటే నేను యాక్సెప్ట్ చేద్దామని అనుకున్నాను ఆదిత్య, కానీ నేను చేయలేకపోతున్నాను అని అంటుంటే ఎందుకు చేయలేకపోతున్నావు? యాక్సెప్ట్ చేయాలి, నేను యాక్సిడెంట్ అయి పడున్నాను, యాక్సిడెంట్ అయి వీల్ చైర్లో ఉన్నప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను, నేను బాధలో ఉన్నానని కూడా యాక్సెప్ట్ చేశాను, ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి ఒప్పుకుంది కానీ తను నన్ను పెళ్లి చేసుకోనని లాస్ట్లో మండపం నుంచి పారిపోయింది, అప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేశాను, ఆ తర్వాత ఆనంది నా జీవితంలోకి వచ్చింది, ఆనంది పెళ్లి కాకముందుకు నాకు ఎవరో కూడా తెలియదు, అప్పుడు నేను ఆనందిని పెళ్లి చేసుకున్నాను, అప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేశాను, ఆనంది నాకు కాళ్ళు లేవని తెలిసి నన్ను యాక్సెప్ట్ చేసి నా కాళ్ళని రప్పించి నన్ను నడిపించింది, అప్పుడు నేను నడిచాను, ఈ జీవితం ఆనందిది, ఆనంది ఇచ్చిన జీవితం అని చెప్పి అలేఖ్యతో అంటూ ఉంటాడు. నువ్వు కూడా యాక్సెప్ట్ చేయాలి, నువ్వు ఇలా యాక్సెప్ట్ చేయలేను అనుకుంటే జీవితం అక్కడే ఆగిపోతుంది, నాలాగా నువ్వు కూడా యాక్సెప్ట్ చేయాలి అని అంటుంటే ఇక అలానే చూస్తూ ఉంటుంది అలేఖ్య. ఇప్పుడు కూడా నీకు సీను అంటే ఇష్టం లేదంటే చెప్పు, నేను వెంటనే మీ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తాను, నువ్వు వాళ్ళతో వెళ్ళిపో అని అంటుంటే ఇక ఆలోచించి మనసులో లేదాదిత్య నేను ఎక్కడికి వెళ్ళను, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, నేను
ఇలాంటి పని చెయ్యను అని చెప్పి అంటుంటే, నువ్వు అలా ఉండు. ఆ సీను అక్కడ బాధపడుతూ ఉంటాడు. నేనైతే సీనుకు భరోసా ఇవ్వాలి, ఇంకోసారి ఇలా చెయ్యదు అని చెప్పి అని అంటూ ఉంటే, ఇక వెంటనే అలేఖ్య మనసులో, నువ్వు ఎవరికైనా చెప్పు ఆదిత్య, కానీ నేను నిన్ను మర్చిపోను, నిన్ను వదిలిపెట్టను, నీకోసమే ఇలా చావాలని ప్రయత్నం చేసిందని నిన్నేలా వదిలిపెడతాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు ఇంటికి వెళ్తూ ఉంటారు కారులో. ఇక ఆదిత్య ఆనందిని చూస్తూ, సారీ ఆనంది అని అంటుంటే, దేనికి ఆదిత్య గారు, ఈరోజు నిన్ను బాధ పెట్టాను కదా, సంతోషంగా ఉన్న టైంలో నేను అక్కడికి వెళ్ళాను అని అంటుంటే, తప్పేముంది ఆదిత్య గారు, మీరు సాటి మనిషిగా ఒక అమ్మాయి ప్రాణాలు పోవడం చూసి తట్టుకోలేక వెళ్ళారు. మీరేమైనా తన లవర్గా వెళ్ళారా? లేదు కదా, తనకి ప్రేమతో కాదు బాధ్యతతో వెళ్ళారు, నేను అర్థం చేసుకున్నాను అని అంటూ ఉంటుంది. ఇక అలానే చూస్తూ ఉంటాడు ఆదిత్య. అది కాదానంది, ఈ టైంలో అలా వెళ్ళడం తప్పే కదా, నిన్ను నేను బాధ పెట్టాను కదా అని ఆదిత్య అంటుంటే, అవును నిజమే, కానీ మీరు కానీ మీరు ఊరికే వెళ్ళలేదు కదా, ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అని కంగారులో ఏమవుతుందో అని చెప్పి బాధతో వెళ్ళారు, అంతేకాని ప్రేమతో కాదు కదా, నా ఫ్రెండ్ భార్య అని చెప్పి బాధ్యతతో వెళ్ళారు కానీ ఇంకేదో అని కాదు కదా. సరే సీను విషయం అట్లా పెట్టండి, ఒక సాటి అమ్మాయి ఇప్పుడు నాకు కాల్ వస్తే నేను గట్లనే వెళ్తా కదా, ఇప్పుడు 100% నేను కూడా మీలాగే ఆలోచిస్తా, మీలాగే నేను ఆలోచించి ఇది ముఖ్యం కాదు, ఒక ప్రాణం ముఖ్యం అని చెప్పి నేను కూడా వెళ్ళేదాన్ని అని అంటుంటే, నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్న వాళ్ళంది అని చెప్పి ఇక వెంటనే ఆనందికి చేతి మీద ముద్దు పెడుతూ ఉంటాడు. మీ ప్రేమని ఇంతకంటే తెలపడం నా వల్ల కాలేదు, అందుకే నేను ఇట్లా చెప్పిన ఆనంది అని అంటుంటే, నాకు సమజైంది అని ఆనందపడుతూ ఉంటుంది ఆనంది. ఇక మనసులో, నా జీవితం కాదు, నా దోస్తు జీవితం కూడా బాగుండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గంగవ్వ పద్మమ్మ సినిమాతి జ్యోతి సూర్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ పిల్ల ఏం చేసిందో చూసినారా, ఆ రోజు ఏమైందో తెలియదు, ఆనంది కోసం ఈడు ఈ పిల్ల మెడలు తాళి కట్టిండు, ఆ తర్వాత ఈ పిల్ల ఆ తాళి తెంపి వీడి ముఖాన కొట్టింది, ఈ పెళ్లి గట్లా అయిపోయింది అనుకున్నాను, మళ్ళీ ఏమైందో తెలియదు, అందరి సమక్షంలో సీను అంటే ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుందా అని చెప్పింది, సీను కూడా ఈ తాళి కట్టిండు, మళ్ళీ ఏమైంది, ఈ పిల్ల ఆ ఇష్టం లేదని చెప్పి ఆత్మహత్యం చేసుకుంది, అట్లా ఇష్టం లేనప్పుడు సీనుగాడితో తాళి ఎందుకు కట్టించుకోవాలి, ఇట్లా ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి, అయినా ఇప్పుడు ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు ఈ పిల్లకి ఏమైనా జరుగుంటే నా పరిస్థితి ఏంటి, నా మనవడి పరిస్థితి ఏంటి, అప్పుడు పోలీసులు నా మనవడిని పట్టుకుపోయేవాళ్ళు, అప్పుడు నేను పోలీసుల చుట్టూ తిరుగుతూ ఈ వయసులో ఉండేదాన్ని, ఈ పిల్లతో కాపురం చేయించడం నా వల్ల కావట్లేదు అని చెప్తూ ఉంటే, ఇక ఇక సినిమాది పద్మమ్మలు అలానే చూస్తుంటారు. ఈ ముచ్చట ఆనంది ఆదిత్యకి చెప్పాలి, కానీ గాళ్ళు ఎంతో చేసిరు కాబట్టి ఈ ముచ్చట మీకు చెప్తున్నాను అని అంటుంటే, ఇక ఈ పిల్లని మీరే తీసుకొని పోవాలి, ఈ పిల్లతో కాపురం చేయించడం నా వల్ల కాదు అని గంగవ్వ అంటుంటే, ఈ పిల్లకి మాకు అంట కడతావా పెద్దమ్మ, ఆ రోజు నుంచి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన తెలిసినాక దీని ముఖం చూడాలంటే నాకు అసహ్యంగా ఉంది, అది కాదే అని సింహాద్రి అంటుంటే, ఏందయ్యా ఏంది, ఇది ఇప్పుడు మన ఎత్తి మీద పెడితే మనం చూసుకోవాలా అని అంటుంటే, అది కాదు పద్మమ్మ అని జ్యోతి అంటూ ఉంటుంది. గంగవ్వ చెప్పింది కూడా కరెక్టే కదా, మనం కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా, ఇప్పుడు అలేఖ్య కొంచెం బాధలో ఉంది కదా, అందుకే ఇలా చేసింది, తను మెల్లమెల్లగా మారుతుంది, ఇప్పుడు సీను భార్య కదా, సీను భార్య అయినప్పుడు మెల్లిమెల్లగా తను కూడా అర్థం చేసుకుంటుంది అని జ్యోతి చెప్తూ ఉంటుంది. ఇక ప్రోమోలో కర్పకం అటు ఇటు తిరుగుతూ ఈ నిజం అందరికి చెప్పాలి, ఆ రోజు ఎత్తుకుపోయినప్పుడు మంచిగానే ఎత్తుకపోయినా, సులభంగానే ఎత్తుకపోయినా, కానీ నిజం చెప్పాలంటే ఇంత కష్టం ఉందని అనుకోలేదు అని చెప్పి తిరుగుతుంటే, అప్పుడే ఇక కుట్టి సింహాద్రి పద్మమ్మలు జ్యోతి సూర్యతో మాట్లాడడం చూస్తూ ఉంటుంది. కుట్టి అమ్మాయి ఇక్కడే ఉంది కదా, నేను ఈ విషయం వెళ్ళి అందరికి చెప్తాను అని చెప్పి ఇక వెంటనే సార్ సార్ అని దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక మరి కర్పకం అందరితో నిజం చెప్తుందా,
లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.